వరంగల్ జిల్లాలో కూరగాయల ధరలు రోజురోజుకు బగ్గుమంటున్నాయి. పలు రకాల కూరగాయల ధరలు ఇప్పటికే సెంచరీ దాటిపోయాయి. ధరలు కొండెక్కడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కూరగాయల ధరలపై వరంగల్ నుండి మా ప్రతినిధి మరింత సమాచారాన్ని తిరుపతి అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూరగాయల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఏ కూరగాయల మార్కెట్ చూసినా కూడా మొత్తం టమాటో కావచ్చు, బెండకాయ కావచ్చు, మిర్చి కూరగాయల రేట్లంతా రోజురోజుకు అమాంతం పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏ కుటుంబంలో చూసినా కూడా మొత్తం కూరగాయల ధరల టెన్షన్ పట్టుకుంది. కూరగాయలు తీసుకొచ్చి వంట చేసుకోవాలంటే రేట్లు రోజురోజుకు పెరిగిపోతున్నట్టు కూడా సామాన్య ప్రజలు భయాందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం నేను వరంగల్ నగరంలోని బాలసముద్రం కూరగాయల మార్కెట్లో మనం విజువల్లో చూస్తున్నాం. మిర్చి, బెండకాయ, టమాటా ఒక 15 రోజుల నుంచి వ్యవధిగా గమనిస్తే రోజు రోజుకు అమాంతంగా పెరిగిపోతుంది. ఒక కిలో కొనుగోలు చేయాలంటే కొనుగోలుదారులంతా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. నాకు అందుబాటులో బాలసముద్రం మార్కెట్లో ఒక అమ్మ వ్యాపారస్తున్న ఆమెతో మాట్లాడడం, ఎటువంటి రేట్లు ఉన్నాయి, ఎందుకు ఈ రేట్లు పెరిగే అవకాశం ఉంది ఆమెతో మాట్లాడడం. అమ్మ, ఎట్లుంది వాళ్ళ రేటు? టమాటా ఎంత ఉంది, బెండకాయ ఎంత ఉంది, ఎందుకు ఎంత పెరుగుతుంది? సార్, పండించిన వాళ్ళు ఎక్కువ ఇస్తాను, తెచ్చిన వాళ్ళు ఎక్కువ ఇస్తాను. ఇక్కడ మేము అమ్మడానికి మేము రూపాయి చూసుకునే వరకు మాకు కూడా మాలు పోతలేదు, గిరాకీ అత్తలేదు. పెట్టిన పెట్టుబడి కూడా పోతుంది, లాస్ అవుతాను. వాళ్ళు వచ్చింది ఏం లేదు, పోయింది ఏం లేదు. కాకపోతే బేరం చేయాలని వచ్చి ఇక్కడ ఊకుంటాను తప్ప ఏం లేదు. మాకు పండించిన వాళ్ళే బాగా రేట్ ఎత్తారు సార్. ఎవరు వేసేది తెలియదు, మధ్యలో ఉన్న వాళ్ళు కూడా దోసుకుంటాను. మాకు అవసరం లేదు అది. ఈడ మేము రూపాయి చూసుకున్నా కూడా గంత అమ్మ అనుకుంటా వెళ్ళిపోతాను అంతే. ఇక అది గిరాకత్తలేదు. నిన్న 100 పెరిగింది, ఇలా 80 రూపాయలు అయింది సార్. అంటే రేట్ ఎంత ఉన్నదో మనకు తెలియదు. మేము అమ్మడైతే ఇక రూపాయి దించినాం సార్, 2 రూపాయలు దించేసినాం అంతే. ఇక ఎట్లా ఉండని లాస్ అయినా మంచిదేనని 80 రూపాయలు ఇస్తాను సార్. 100 రూపాయలు అనేది 80 ఇస్తాను. ఇక ఎట్లా లాస్ అయినా మంచిదే, ఇక 10 రూపాయలు కలిపిన మంచిదేనని అట్నైతే ఇస్తాను. మిర్చి బెండకాయ ఇప్పుడు ఈడ 70 రూపాయలు వేసిండు. మేము 80 కూడా ఇస్తాను కిలో, 70 కూడా ఇస్తాను. బెండకాయ 40 కూడా ఇస్తాను, బెండకాయ 50 కూడా ఇస్తాను అంతే. ఇక వ్యాపారస్తుల అభిప్రాయం అయితే ఈ రోజు రోజుకు కూరగాయలు పెరిగిపోతున్న పరిస్థితి కనబడుతుంది. నాకు అందుబాటులో కొనుగోలుదారులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎట్లా ఉంది రేట్లు మార్కెట్లో? ఎట్లా రోజు కూరగాయలు తీసుకొచ్చాలంటే ఇబ్బందులు ఉన్నాయి? ఈ 3-4 రోజుల కంచోని కూరగాయల రేటు విపరీతంగా పెరిగినాయి. మరి సామాన్య ప్రజానీకం కానీ, మధ్యతరగతి ప్రజానీకం కానీ కూరగాయలు కొనడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మరి ఈనాడు కూరగాయలు నిన్న మొన్న 100 రూపాయల దాకా అమ్మడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో వాళ్ళు కూడా అమ్మలేని స్థితిలో ఉన్నారు. మరి దీన్ని రెగ్యులర్గా మీరు ఇక్కడ నుంచి మార్కెట్లో తీసుకుపోతారు. అంతకుముందు ఎట్లా ఉండేది? 15 రోజుల క్రితం కావచ్చు, ఇప్పుడు ఈ 15 రోజుల నుంచి ఎట్లుందంటే? అప్పుడు చాలా మామూలుగా తక్కువ రేట్లో ఉండే. ఈ మధ్య ఈ సరిగ్గా కూరగాయలు పండనందువలన, వర్ష పరిస్థితి వలన, ఎండల వలన కూరగాయలు పండనందువలన ఈ రేట్లు విపరీతంగా పెరిగినాయి. ప్రజలకు మాత్రం అందుబాటులో లేవు. మీరు ఏమైనా తీసుకోవడానికి వచ్చారు? ఎంత అని చెప్తున్నారు రేటు? ఈరోజు టమాటా 80 రూపాయలు అంటున్నారు. తర్వాత బీరకాయ దాదాపు 120 రూపాయలు కేజీ అంటారు, 140 కేజీ అంటున్నారు. మరి దానికి బీరకాయని చూసి అమ్మో ఇంత ధర ఉందా అనుకొని అయింది. కాబట్టి రేట్లు మాత్రం బాగా విపరీతంగా పెరిగినాయి. ఇది కొనుగోలుదారుల అభిప్రాయం అయితే మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి కూరగాయల మార్కెట్లో ధరలు మాత్రం అమాంతం పెరిగిన పరిస్థితి కనబడుతుంది. కొంత వేసవి కాలంతో కావడంతో కూడా ఈ దిగుమతి తగ్గడంతోనే ఈ ప్రధానంగా కూరగాయల ధరలు పెరిగినట్టు వ్యాపారస్తుల అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూసిన వరంగల్ నగరానికి సంబంధించినటువంటి హనుమకొండ కావచ్చు, కాజీపేట, వరంగల్ వాసులంతా కూడా ఇక్కడికి బాలసముద్ర మార్కెట్కి వచ్చే కూరగాయలను కొనుగోలు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నాయి. రైతులు ఇతర పంటల సాగు వైపు మొగ్గు చూపడం కావచ్చు, లేదంటే వేసవిలో దిగుబడి తక్కువ ఉండడంతో కూరగాయల ధరలు ప్రధానంగా పెరిగినట్టు వ్యాపారస్తులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు ఇతర ప్రాంతాల నుంచి కూరగాయల దిగుమతి చేస్తుండడం కావచ్చు, రవాణా ఖర్చులతో కూరగాయలు ధరలు పైకెక్కినట్టు, ధరలు అమాంతంగా పెరిగినట్టు వ్యాపారస్తులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత 15 రోజుల నుంచి కనుక గమనిస్తే రోజు రోజుకు అమాంతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూస్తున్నాం. ఈ కూరగాయల మార్కెట్లో కూడా అన్ని కూరగాయలు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా కొంత ఉదయం 6 గంటల నుంచి 9-10 గంటల వరకు ఇవన్నీ కూడా కాలేటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ కూరగాయల రేట్లు ఎక్కువగా పెరగడంతో ఇంకా అటువంటి పరిస్థితులే కనబడుతుంటే వ్యాపారస్తులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. వేసవి కాలం దిగుమతి తక్కువ కావడంతోనే ఇటువంటి పరిస్థితులు తలెత్తుంటే కూడా వ్యాపారస్తుల అభిప్రాయం వ్యక్తిస్తున్న పరిస్థితి కనబడుతుంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని కూరగాయల మార్కెట్లో మాత్రం వ్యాపారస్తులంతా కూడా కూరగాయలు తీసుకొస్తే కానీ కొనుగోలుదారులు మాత్రం తక్కువగా వస్తున్నారు. ఎందుకంటే రోజు రోజుకు 15 రోజుల నుంచి కూరగాయల ధరలు 3 రేట్లు పెరుగుతున్నాయంటూ కూడా కొనుగోలుదారులు కావచ్చు, వ్యాపారస్తులు అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూరగాయల రేట్లు అమాంతంగా పెరగడంతో మాత్రం ప్రతి ఇంట్లో కూరగాయల టెన్షన్ పట్టుకుందనే చెప్పుకోవాలి. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్, వరంగల్.
ఇక కరీంనగర్లో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మొన్నటి వరకు ధరలు అందుబాటులో ఉండి అమాంతం పెరిగి సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఒక్కసారిగా కూరగాయల ధరలు పెరిగిపోవడంతో సామాన్యులు అవస్థలు పడుతున్నారు. అంతేకాదు మార్కెట్లో కూరగాయలు రాక విక్రయదారులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. ఇక పెరిగిన కూరగాయల ధరలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అంటూ దశాబ్ద కాలం క్రితం ఒక చిత్రంలో వచ్చిన పాట ఇప్పుడు నిజమవుతుందని కూడా చెప్పవచ్చు. నిత్యావసరాల ధరలతో పాటు కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయంటూ కూడా వినియోగదారులంతా బెంబేలెత్తుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రైతు బజార్లో ఉన్నాము. కూరగాయల ధరలు అంటే విపరీతంగా, అంటే ముఖ్యంగా టమాటా 100 రూపాయల కిలో కూడా పలుకుతోంది. ఆ టమాటాతో పాటు ప్రతి కూరగాయ కూడా దాదాపుగా 50 రూపాయలకు అరకిలో అంటూ కూడా ఇక్కడ మార్కెట్లో చలామణి అవుతున్న పరిస్థితి ఉంది. మనతో పాటు వినియోగదారులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చెప్తాం. సార్ చెప్పండి, అంటే ఇక్కడ ప్రధానంగా కూరగాయలు ఆకాశాన్ని అంటుతున్నాయి ధరలు అంటూ కూడా ఒక బెంబేలెత్తుతున్న పరిస్థితి ఉంది కదా, అంటే దీన్ని ఎలా చూడవచ్చు, మీరేమంటారు? రేట్లు బాగున్నాయి, మరి వర్షాలు లేవు అని చెప్తున్నారు. దాంతో రేట్లతో బాగున్నాయి అన్నీ. అంటే మీరు ఇప్పటి వరకు ఏం కూరగాయలు తీసుకున్నారు, వాటి ధరలు ఎలా ఉన్నాయి, అంటే మీరు ఎంతవరకు ఇప్పుడు కూరగాయలకు ఈరోజు మీరు ఎంతవరకు కూరగాయలకు వెచ్చించాల్సిన పరిస్థితి ఉంది? ఇప్పుడు 2 డేస్కి వస్తాయి 200 చిల్లర అయిపోయినాయండి. 200-200 చిల్లర అయిపోయినాయి. టమాటా 100 రూపాయలు ఉన్నాయి అంటున్నారు. బీరకాయ కూడా 100 రూపీస్ ఉన్నది. క్యాబేజీ కూడా 50 రూపీస్ కేజీ అంటున్నాను. ప్రధాన సమస్య ఏమై ఉంటుంది అనుకోవచ్చు? కూరగాయలు ఇలా విపరీతంగా పెరగడానికి ప్రధాన కారణం ఏమేమి ఉంటుందని భావిస్తున్నారు? అంటే వర్షాలు, ఇంకా వర్షాలు లేక ప్రాబ్లం అవుతుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మనతో పాటు కొంతమంది కూరగాయల విక్రయదారులు ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. తాత చెప్పండి, అంటే ఈ కూరగాయల ధరలు విపరీతంగా పెరగడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? నీళ్ళు లేక, వర్షాలు లేక, తర్వాత ఎండాకాలం ఎక్కువ మంది రైతులు కాయగూరలు పెట్టరు. ఆ కాయగూరలు పెట్టినా పంట రాకనే ఇబ్బందిగా అవుతుంది, బాగా రేట్ అయింది అంతే. అంటే ఇప్పుడు మీరు అంటే ఏదైతే వేరే అర్తిదారు దగ్గర మీరు కూరగాయలు తీసుకొని వచ్చి మీరు అమ్ముతున్నారు, అంటే మీకు గిట్టుబాటు ధర పలుకుతుందా? అంటే విక్రయదారులు, అంటే కూరగాయలు తీసుకొని వచ్చిన వాళ్ళంతా కూడా అంటే ఏమంటున్నారు, ఇంత ధర పెట్టి కొనుక్కోవడంలో మీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయా? ఇబ్బంది జరుగుతాయి, ఎక్కువ ధర పెట్టి కొంటే ఇబ్బందులే బాగుంటుంది. ఇప్పుడు రైతు పండించిన పంట వేరు, బేరగాయల పంట అది వేరు. వాళ్ళకి రేట్ ఎక్కువ పడుతుంది కాబట్టి వాళ్ళు రేట్ ఎక్కువ అమ్ముతారు. రైతుల పంట అయితేనేమో తక్కువ ధర ఉంటుండే. ఇప్పుడు అది పంట పంటలేదు రైతులు కాబట్టి ఇది వేరే కాడ నుంచి బేరగాయలు తెప్పిస్తారు. అంటే కూరగాయలు కొనడానికి వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు అంటే, ఇది దాదాపు 100 రూపాయలు కూడా టమాటాతో పాటు మిగతా కూరగాయలు అన్నీ కూడా పోటీ పడుతున్నాయి కాబట్టి వాళ్ళు కొనేటప్పుడు ఏమంటున్నారు? ఇబ్బంది పడతారు. మాకు ఇంత రేట్ అయింది, ఏంది ఇంత రేట్ ఉన్నది ఏంది అని అంటున్నారు వాళ్ళు. కానీ మాల్ వస్తలేదు కదా, మాల్ లేదు. మాల్ లేకనే ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. కొనేటోళ్ళు కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఏ కాయగూర కొన్నా టమాటా కూడా 80 రూపాయలు, 100 రూపాయలు, బీరకాయ 120, కాకరకాయ 100, బెండకాయ 40, 50, ఈ చిక్కుడుకాయ 80, 70, అలచంతకాయ 50, 60, ఇవన్నీ రేట్లు బాగున్నాయి కాబట్టి బాగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. ఈ నెలంతా 10వ నెల దాకా ఇట్లా నడుతూనే ఉంటుంది, 10వ నెల దాకా ఇట్లనే ఉంటుంది. మొత్తానికి కూరగాయల ధరలు అంటే వర్షాభావ పరిస్థితుల వల్ల, అంతేకాకుండా ఈసారి ఎండలు మండిపోవడంతో ప్రధానంగా మార్కెట్లో ఆ కూరగాయల సాగు తగ్గడంతో ఈ ధరలు పెరుగుతున్నాయంటూ కూడా వినియోగదారులతో పాటు విక్రయదారులు కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, ప్రైమ్9 న్యూస్, కరీంనగర్. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూరగాయల ధరలు కొండెక్కాయి. కొద్ది రోజులుగా టమాటా, ఉల్లి ధరలు భారీగా పెరిగాయి. టమాటా అయితే ఏకంగా 80 నుంచి 100 రూపాయలు కాగా ఉల్లి ధర 50 నుంచి 60 రూపాయలు పలుకుతోంది. ఒక్కసారిగా ధరలు పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో వర్షాలు లేకపోవడంతో కూరగాయల దిగుబడి బాగా తగ్గడంతో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయని రైతులు చెబుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా కూరగాయల మార్కెట్లలో రేట్లు ఆకాశాన్ని అంటున్నాయి. కేజీ 80 నుంచి 100 రూపాయలు పలకడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ప్రధాన కూరగాయల మార్కెట్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక పట్టిక ఉంచడం జరిగింది. పట్టికలో దాదాపు పచ్చిమిర్చి కేజీ 100 రూపాయలుగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు టమాటా 80 రూపాయలు, వంకాయ 40 రూపాయలతో కూడా సామాన్య ప్రజలు
వీటిని కొనాలంటే ఆలోచించే పరిస్థితి ఏర్పడినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆకుకూరలు కొందామంటే కూడా అవి కూడా దాదాపు కేజీ 100 నుంచి 120 రూపాయలు పలుకుతుండో సామాన్య ప్రజలు ఏ విధానాల్లో అర్థం కానటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మనం చూస్తున్న విజువల్స్ అంతా కూడా ఏదైతే మహబూబ్నగర్ కూరగాయల మార్కెట్ కూడా అంతా కూడా వెలవెలబోతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. దాదాపు అంటే కూరగాయల రేట్లు తక్కువ ఉన్నప్పుడు ఇదంతా బిజీగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతం కూరగాయలు కొనడానికి పబ్లిక్ ఎవరు ముందుకు రానటువంటి సిచ్యువేషన్ ఉంది. వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే చౌకగా కూరగాయలు కానీ ఇటు కిరాణా వస్తువులు ఏవైతే వస్తున్నాయో చౌకగా వస్తున్నటువంటి వాటి నుంచే వాళ్ళంతా కూడా వంట చేసుకొని తినేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు మాట్లాడడానికి. बोलो माँ रेटा कैसा है, आप वेजिटेबल परचेज करने का है कैसा है? 50 प्याज डाल रहे, टमाटर 100 रुपये डाल रहे, हर चीज़ महंगा डाल रहे. कुछ भी लेना बता परेशानी हो रही है हम लोगों को, खरीद नहीं सक रहे हम लोग. क्या भी लेना बता 200 रुपये 250 रुपये अदरक लहसुन दे रहे, हर चीज़ महंगा दे रहे भैया. कुछ खरीदना बता पैसे नहीं बस हो रहे हम लोगों को. 10-20 रुपये कम करो बता भी नहीं कर रहे वो लोग. खराब हुए तो भी फेंक के जा रहे मगर लोगों को नहीं दे रहे. ऐसा है हमारी परेशानी, क्या खाना क्या नहीं बोल के ऐसा सोच रहे हम लोग. अब तो क्या काम कर रहा और कितना मंथली महीने में कितना रुपए होता है तुम्हारे को खर्चा को? हमारे को खर्चा अब फैमिली बड़ी है 10,000 रुपये तो भी नहीं बस हो रहा हमारा खर्चा को. तेल मिर्ची हर चीज़ खरीदना वो तो भी महंगा है. प्याज तरकारी हरी भाजी कुछ भी लेंगे वो तो महंगा है. क्या खाना हो, गोश्त खाने का तो अभी ये मौसम में अच्छा नहीं है. ये इसके बारे में हम लोग बहुत टेंशन ले रहे. మనతో పాటు కొంతమంది వినియోగదారులు చెప్పండి కూరగాయల రేట్లు ఏ విధంగా అనిపిస్తున్నాయి, మీరు కొనడానికి వచ్చారు కదా, అంటే ఇక్కడ ఏ విధమైన పరిస్థితి అయితే ఉంది? పరిస్థితి ప్రజలు కొనే పరిస్థితి లేదు, లేబర్ అసలు కొనే పరిస్థితిలో లేరు. కిలో టమాటా 100 రూపాయలు అయింది, వంకాయలు కానీ ఏమైనా 80 రూపాయలు కిలో అయినాయి. అన్నీ ఎక్కువ ధర ఉన్నాయి. సామాన్య ప్రజలు కొనడానికి చాలా ఇబ్బంది పడుతుండ్రు. ఏవో ఒకటి కొనుక్కొని వెళ్ళిపోతుండ్రు వాళ్ళు. అంటే మీరు ప్రభుత్వానికి అంటే కూరగాయల విషయంలో ఏదైనా చెప్పదలుచుకున్నారా, లేదంటే ఎటువంటి యాక్షన్ తీసుకోమని కోరుతుంటారు? ఇక్కడ యాక్షన్ ఏముంది, గవర్నమెంట్కి అన్నీ తెలుసు, మనం ఏం చెప్పలేము గవర్నమెంట్కు. ఇక రైతులకు కష్టాన్ని మనం అయితే ఆపలేము. ఇది ఏదైతే మరోవైపు ఇక్కడ రైతులు తమ పంట పొలాల్లో పండినటువంటి కూరగాయలు కావచ్చు, కూరగాయలన్నింటి కూడా దళారుల చేతుల్లో వచ్చి ఇక్కడ రావడంతోనే వీళ్ళంతా మోసపోతున్నారు. ఒకవైపు వీళ్ళంతా చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. మరోవైపు కేజీ 80-90 రూపాయలు ఉండడంతో సామాన్య ప్రజలు ఇటు కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ కొనాలంటే కూడా భయపడే పరిస్థితి ఏర్పడినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని కూరగాయల మార్కెట్లు కూడా సేమ్ సిచ్యువేషన్ అయితే ఉంది. దాదాపు ఏదైతే గద్వాల జిల్లాలో కావచ్చు, అదేవిధంగా నాగర్ కర్నూలు, వనపర్తి, అచ్చంపేట, తర్వాత నారాయణపేట ఈ 5 జిల్లా కేంద్రాల్లో కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ చూస్తున్న విజువల్స్లో కూరగాయలు అమ్మడానికి వచ్చినటువంటి వాళ్ళ పరిస్థితి కూడా చాలా దీనంగా ఉన్న సిచ్యువేషన్ ఉంది. కూరగాయలకి ఎవరు ముందరికి రానట్టు సిచ్యువేషన్ అయితే ఉంది. ఒకవైపు బెండ కూడా మిగిలిపోయే సిచ్యువేషన్ అని చెప్పి కూడా వాళ్ళంతా చెప్తున్న పరిస్థితి ఉంది. చెప్పమ్మా, ఇప్పుడు బెండకాయ రేటు కానీ సూరకాయ రేటు కానీ ఏ విధంగా ఉంది? పబ్లిక్ కొనడానికి వస్తున్నారా? వస్తున్నారు అంటే ఎంత కమ్ముతున్నారు? అంటే మీకు ఎంత పడుతుంది ఇది? మీరు దళారుల నుంచి రైతుల నుంచి కొంటున్నారా, లేకుంటే మీరే రైతులుగా వచ్చి ఇక్కడ అమ్ముతున్నారా? మేము మా సేను అమ్ముతున్నాం. మా సేను మేము రైతులు అమ్ముతలేము. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ఎంత? మేము మా సేనుకి వెళ్ళి తెచ్చినాం నాయన కూర మాదే. మేమేం దీని దంతలేమి అమ్ముతలేము, మాదే. ఎంత కమ్ముతున్నారు ఇప్పుడు? 10 రూపాయలకు 5 రూపాయలకు 10-15 ఇస్తున్నాం బిడ్డ. అంటే ఇంతకుముందు ఎట్లుండే రేట్లు ఇప్పుడు ఎట్లున్నాయి? ఇప్పుడు చాలా తక్కువ అయినాయి. మున్పు జరము ఓటో మీద ఉండే. అంటే ఇక్కడ రైతులు నేరుగా అంటే ఈ మార్కెట్ యార్డ్లకు వచ్చి రైతులే వచ్చి ఇక్కడ అమ్ముతున్న నేపథ్యంలోనే కొద్దిగా రేటు తక్కువగా అనిపిస్తుంది వీళ్ళని చెప్తున్నారు. మరోవైపు కూరగాయలు మాత్రం ఆకాశం సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వినియోగదారులు పబ్లిక్ అంతా కూడా భయపడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. రానున్న రోజుల్లో వీటిని తగ్గించి సామాన్య ప్రజలకు కూరగాయల రేట్లు కానీ, ఇటు మాంసం రేట్లు కానీ, అదేవిధంగా ఆకుకూరల రేట్లు కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి కమిషన్ ఏజెంట్లు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రజలు కోరుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్, ప్రైమ్ 9, మహబూబ్ నగర్ నుండి. కస్టమర్ లాగా మాట్లాడుతారు. తక్కువ చేస్తారా? ఎక్కడ వచ్చినాయి అక్కడికి వెళ్ళిపోయిన మోసం ఎవరేం చేస్తారు చెప్పు. టీ షర్ట్ కూడా